యెహోవా సన్నిధి నుండి తీసివేయబడిన సన్నిధి రొట్టెలు తప్ప అక్కడ వేరు రొట్టెలు లేకపోగా వెచ్చని రొట్టెలు వేయు దినమందు తీసివేయబడిన ప్రతిష్ఠితమైన రొట్టెలను యాజకులు కనిపించారు. ఏ దినం? ఆ కుడి చేతి పక్క ఉన్నవాళ్ళు ఎవరైనా, ఇటు సైడ్ ఉన్నవాళ్ళు ఎవరైనా మాట్లాడాలి. ఏదైనా చెప్పండి, తప్పైనా రైట్ అయినా ఏదైనా చెప్పండి. అట్లీస్ట్ మీరు చదువుతున్నారన్న ఆ ఫ్లో అయినా నాకు దొరుకుతుంది. విశ్రాంతి దినం. విశ్రాంతి దినం ఏ రకంగా చెప్తున్నారు? విశ్రాంతి దినం అంటే నిర్మాణాలు 12 అధ్యాయంలో ఇక్కడ మోషేకు ఆ పిల్లలు రెఫరెన్స్ అధ్యాయం రెఫరెన్స్ చెప్పండి. 8వ వచనం ఏదండి? 12వ అధ్యాయం 8వ వచనం. నిర్గమకాండం 12వ అధ్యాయం దేనికోసం మాట్లాడుతుంది? నిర్గమ 12 దేనికోసం? నిర్గమ 12 పస్కా బలి. రొట్టెలు కూడా విశ్రాంతి దినమే అనుకుంటారండి. అనుకుంటారు. కరెక్ట్ రిఫరెన్స్ ఏమైనా చెప్పగలుగుతారా? సో నెక్స్ట్ ఇంకెవరైనా రోజులో చదివిన సందర్భంలో వెచ్చని రొట్టెలు అని అనుకుంటారు. కూలిన రొట్టెలు ఉందా? మనం చదివేదే పర్టికులర్గా ఏదైతే వెతుకుతున్నావో దానికోసమే మనకు అక్కడ కనపడదు. నువ్వు పసకా పండుగ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తావు. పసకా పండుగని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తావు. అది 14వ తారీఖున పసకా పండుగ, 15వ తారీఖు నుండి 21వ తారీఖు వరకు పులియల రొట్టెల పండుగ. టోటల్గా కలిపి 8 దినాలు. అంటే మీరు ఇచ్చిన ప్రశ్నలో సమయాల సందర్భంలో తాబీగా తీసుకున్నది కూడా ప్రతిష్ఠితమైన వెచ్చని రొట్టెలు వేయు దినము. దినము అని నువ్వు 8 దినాలు చెప్తున్నాను. ఏ దినం? ఏ దినం? ఏ దినం? ఆ రోజు కాదు. దేనికోసం మాట్లాడదు? కాంప్లెక్స్ వెళ్ళిపోతే నేను ఒకటి చెప్తాను మీ అందరికీ, ఎక్కడెక్కడికో వెళ్ళిపోవద్దు, అక్కడే ఉండండి. అక్కడే ఉండండి. కూర్చోం. అమావాస్య అంటే మీరు చెప్పిన ప్రశ్నకి పైన సందర్భం అమావాస్య మరునాడు భోజనానికి రాడు అని దాని గురించి అమావాస్య దినం, పస్కా దినం 2 వచ్చాయి. ఇంకేమైనా వస్తాయి జాన్ చెప్తావా? నీకు చెప్పిన దాన్ని అర్థమైపోతే కానీ కూర్చోమంటా. ఓకే, విశ్రాంతి దినాన్ని మనకి ఒక ఆజ్ఞ ఇవ్వబడిందని లేవీయులు ప్రత్యేకించారు. దినవృత్తాంతం 1వ గ్రంథం 9వ అధ్యాయం 32వ వచనంలో ఒక మాట. దినవృత్తాంతంలో 1వ గ్రంథం 9వ అధ్యాయం 32వ వచనం. వారి సహోదరులకు కహాతీయులలో కొందరికి విశ్రాంతి దినమున సమకపు రొట్టెలు సిద్ధం చేయి పని కలిగి ఉంది. అంటే లేవీయులకి రాజుగా ఇవ్వబడి సమకపు రొట్టెలు అక్కడ సిద్ధం చేయాలి. ఏ దినం? విశ్రాంతి దినం. దినవృత్తాంతం 1వ గ్రంథం 9వ అధ్యాయం 32వ వచనం. 32వ వచనం. లేవీయులకు ఆజ్ఞాపిస్తూ అక్కడ ఎవరెవరు 3 తెగలు ఉంటారు కదా లేవీయులు, అందరూ కహాతీయులకు సపరేట్గా విశ్రాంతి దినంలో సమకపు రొట్టెలు సిద్ధం చేసి పనిని అలా అర్థం పెట్టారు. అంటే అక్కడ విశ్రాంతి దినం నాడే యేసుక్రీస్తు వారు కూడా కోట్ చేస్తూ ఆయన విశ్రాంతి దినాన్ని ఉల్లంఘిస్తున్నాడు అని చెప్పి అడుగుతారు కొత్త దగ్గరికి వచ్చి ఏమనుంది? మొదటి దినవృత్తాంతంలో 9:32 ఏమనుంది? సహోదరులకు కహాతీయులలో కొందరికి విశ్రాంతి దినమున సమకపు రొట్టెలు. ఇందాక మనం చదువుకున్నట్టు సమకపు రొట్టెలు ఉన్నదా? మీరు పదాన్ని పట్టుకుని వెళ్ళిపోండి, ఇంకా గుడ్డిగా అంతే పదాన్ని పట్టుకోవడం అర్థం. కాంప్లెక్స్గా ఎప్పుడూ ఆలోచించండి. మనం ఇదైతే ఇలా ఉంటుంది, అదైతే అలా ఉంటుంది. చిన్నపిల్లలు టక్ మనం ఒక్కొక్కసారి సమాధానం చెప్పేస్తారు.
మనం చెప్పలేం, ఎందుకంటే మన కాంప్లెక్స్ గా ఆలోచించడం అలవాటు పడతారు. కానీ చిన్నపిల్లడు ఏమి లేదు, వాడికి తెలిసిన జ్ఞానంతో టక్కున చెబుతాడు. కనుక మీరు చిన్నపిల్లల్లాగే ఆలోచించండి, మీ బ్రెయిన్ని అంత మట్టుగా ఉంచండి, అక్కడే మనకి సమాధానం దొరుకుతుంది. మనం పరుగులు పెట్టాల్సిన పని లేదు. అయితే ఇక్కడ మనకి ఏం కనబడుతుందంటే సముఖపు రొట్టెలు కనబట్టాయి. సముఖపు రొట్టెలు కనబట్టే అది ఏ దినాన్ని వేస్తారు? విశ్రాంతి దినమున వేస్తారు. ఎందుకంటే మనం ఇంకో మాట కూడా చెప్పాలి, ఏంటి? వెచ్చని రొట్టెలు. వెచ్చని రొట్టెలు అంటే దాని అర్థం ఏంటి? వేడిగా ఉన్నట్టు దాని అర్థం ఏంటి? ఫ్రెష్, తాజా రొట్టెలు కదా. ఇప్పుడు ఇక్కడ సముఖపు రొట్టెలు కనబడుతున్నాయి కానీ తాజా అని ఇక్కడ మనకి కనబడట్లేదు. ఓకేనా? ఇప్పుడు తాజావి ఏ దినమున వేస్తారు? వచ్చాడు 50% వచ్చాడు, ఇంకా చెప్పలేదు, 100% వచ్చేస్తాడు. కానీ మీరు ఆలోచించాలని చెప్పి నేను ఆపాను. ఓకేనా? ఇప్పుడు అదే సందర్భం మనం ఆలోచిస్తున్నాం కదా, వెచ్చని రొట్టెలు వేయు దినము అని ఆలోచిస్తున్నాం కదా. ఆ సందర్భాన్ని ఇంకెక్కడైనా మెన్షన్ చేశాడా? ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించలేదా? సేమ్ టు సేమ్ సందర్భం కనబడుతుందా మీకు స్క్రీన్ మీద? వచ్చిన చదవండి. మార్క్స్ వార్త 2:23 మరియు ఆయన విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెలుచు ఉండగా శిష్యులు మార్గమును సాగిపోయి. నేను ఏం చదివిస్తున్నాను మీ చేత ఇప్పుడు? ఏం చదివిస్తున్నాడు? అక్కడ జరిగిన సందర్భము ఇంకెక్కడైనా ఉందా? ఏదైతే సమయంలో 21:6 అయితే చదువుకున్నామో ఆ సందర్భాన్ని ఇంకెక్కడైనా ప్రస్తావించారా గ్రంథకర్త అనేది మనం సెర్చ్ చేస్తున్నాం. సువార్తల్లో మనకు అది కనబడుతుంది. నేను మార్క్స్ సువార్త ఎంచుకున్నాను. మార్క్స్ సువార్త 2:23 నుండి మీరు చూడగలిగితే, మరియు ఆయన విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెళ్ళుచుండగా శిష్యులు మార్గంలో సాగిపోవచ్చు వెన్నెలు తురుచు నుండి. అందుకు పరిసయ్యులు, చూడుము, విశ్రాంతి దినమున చేయకూడనిది వారు ఎలా చేయుచున్నారని ఆయనను అడిగిరి. అందుకని వారితో ఇట్లను, తానును తనతో కూడా నున్నవారును ఆకలి గురినందున దావీదునకు అవసరం వచ్చినప్పుడు అతను చేసినది మీరెన్నడూ చదవలేదా అని దేని చూపెడతాడు? మన కనెక్షన్, మనం ఎప్పుడైనా చదువుతున్నప్పుడు కనెక్షన్స్ కి వెనక్కి వెళ్ళాలి. మనం అక్కడైతే చదివేసుకుని వెళ్ళిపోయాం అనుకోండి, మన కనెక్షన్ అర్థం కాదు. ఈ రోజు వరకు మనకి స్ట్రైక్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే అది వేరు ఇది వేరు అనుకుంటాం. కానీ కనెక్షన్ ఇక్కడ ఆయన గ్రంథకర్త కలిపి చదువుతారండి. ఏం చెప్తున్నాడు? అందుకని వారికి ఇట్లను, తాను తనతో కూడా ఉన్నవారును ఆకలి గురినందున దావీదునకు అవసరం వచ్చినప్పుడు అతడు చేసినది మీరెన్నడూ చదువులేదా? ఈరోజు మనం కూడా ఆన్సర్ చెప్పలేకపోతున్నాం అంటే మన అర్థం ఏంటి? ఆ ప్రశ్న మనకే వేస్తాడు. మీరెన్నడూ చదవలేదా? చదివితే చాలా సింపుల్గా దీనికి ఆన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఏ రోజు జరుగుతుంది? ఇది విశ్రాంతి దినాన జరుగుతుంది. విశ్రాంతి దినాన జరుగుతుంది. విశ్రాంతి దినాన్ని శిష్యులు ఏం చేస్తున్నారు? వెన్నులు తుడుచుతున్నారు, తింటున్నారు. అప్పుడు కింద వాళ్ళు ఏమన్నారంటే, విశ్రాంతి దినాన్న ఇలాగ తినకూడదు కదా అని అన్నప్పుడు యేసుక్రీస్తు దానికి దేన్ని ఎత్తుకొని సమాధానం ఇస్తున్నారు? దావీదు గారి సందర్భాన్ని ఎత్తుకొని సమాధానం ఇస్తున్నారు. ఎందుకంటే దావీదు గారి దగ్గర ఏం జరిగింది? 26 అభ్యాతార ప్రధాన యాజకుడే ఉండగా దేవమందిరంలోనికి వెళ్ళి యాజకులే కానీ ఇతరులు తినకూడని సముఖపు రొట్టెలు, మనకు ఒక పాయింట్ వచ్చింది, సముఖపు రొట్టెలు తాను తిని తనతో కూడా ఉన్న వారికి ఇచ్చాను కదా అని చెప్పాను. మరియు విశ్రాంతి దినము మనుష్యుల కొరకే నియమింపబడేది కానీ మనుష్యులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు అని అంటే, ఏ దినాన్న దావీదు గారు వెళ్ళి ఆ సముఖపు రొట్టెల్ని దేవాలయం నుండి తిన్నారు? ఏ దినాన్న? ఏ రొట్టెలు తిన్నారు? ఆయన సముఖపు రొట్టెలు తిన్నారు. కానీ ఏ రొట్టెలు తిన్నారు? తీసివేయబడిన రొట్టెలు.
అక్కడ ఆ ప్లేస్ లో వెచ్చలు పెట్టి పాతలు తీసేస్తారు. పాత ఎన్ని రోజులు ఉంటాయి? 7 రోజులు ఉంటాయి, అంటే 6 రోజులు ఉంటాయి. శనివారం కదా వెచ్చని రొట్టెలు వేసే దినం శనివారం, వెచ్చని రొట్టెలు వేసే దినం శనివారం. ఆ శనివారం కొత్త వచ్చి పాతవి పక్కకి వెళ్ళిపోయి ఆ రొట్టెలు ఎవరు తినాలి? యాజకులే తినాలి. అలా తీసివేయబడిన రొట్టెలు తప్పితే నా దగ్గర ఏమీ లేవని అంటాడు చూడండి. అంతటి యెహోవా సన్నిధిలో మొదటి సమయాలు యాజకుడు తీసివేయబడి 3వ వచనం, నీ యొద్ద మొదటి సమయాలు 21వ అధ్యాయం 3వ వచనం. ఈ వద్ద ఏమి ఉన్నది? 5 రొట్టెలు కానీ 5 రొట్టెలు గాని మరి ఏమీ గాని ఉండిన ఎడల అది నాకు ఇమ్మని యాజకుడైన అబీమెలెకుతో అనగా, యాజకుడు సాధారణమైన రొట్టెలు నా యొద్ద లేవు, పనివారు స్త్రీలకు ఎడమగా ఉన్నవారైతే ఆ. ప్రతిష్ఠితమైన రొట్టెలు కలవని దావీదుతో ప్రతిష్ఠితమైన రొట్టెలు కలవని దావీదుతో ఆయన అందుకు దావీదు, నిజముగా నేను బయలుదేరి వచ్చినప్పటి నుండి ఈ 3 దినములు స్త్రీలు మాకు దూరముగా ఉన్నారు, పనివారి బట్టలు పవిత్రం లేవు, ఒకవేళ మేము చేయి కార్యము అపవిత్రమైన నేను రాజాజ్ఞను బట్టి అది పవిత్రముగా ఎంచదగును అని యాజకుడు అంతటా యెహోవా సన్నిధి నుండి తీసివేయబడిన సన్నిధి రొట్టెలు, తీసివేయబడిన సన్నిధి రొట్టెలు ఏ రోజు తీసివేయబడతాయి? ఏ రోజు వెచ్చన పెట్టబడతాయి? శనివారము. శనివారం ఏంటి? విశ్రాంతి దినము. విశ్రాంతి దినము. విశ్రాంతి దినమున కొత్త ఎప్పుడైతే వచ్చాయో పాత్ర తీసివేయబడ్డాయి. మీ దగ్గర ఏమైనా ఉందా అంటే తీసివేయబడిన రొట్టెలు ఉన్నాయి, అవి మాత్రం తప్పితే నా దగ్గర ఇంకో స్పెషల్ రొట్టెలు ఏమి లేవు. మీరు పవిత్రంగా ఉన్నారా? పవిత్రంగా ఉంటే నేను మీకు ఇస్తానని చెప్పాడు. సింపుల్గా తెలుసుకోలేదు. ఈ సందర్భం ఎక్కడుందో మొదటి నెరగాలి. ఈ సందర్భం ఇంకెక్కడే రిపీట్ అయిందా? రిపీట్ అయిన దగ్గర దీన్నే ఎలా మాట్లాడుతున్నాడు, దీన్నే ఆ గ్రంథకర్త ఎలా మాట్లాడుతున్నాడు, అందులోనే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళానా? దీని నుండి ఎక్కడికి వెళ్ళాను? కొత్త నిబంధనకి వెళ్ళాను. అక్కడ చదువుతున్నప్పుడు ఏ రోజున డిస్కషన్ వచ్చింది? విశ్రాంతి దినాన్ని డిస్కషన్ వచ్చింది. విశ్రాంతి దినాన్న దావీదు అలా చేశారు కదా అని యేసు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇక్కడ వెచ్చని రొట్టెలు వేయబడి దినము ఇదేంతో కనెక్ట్ చేయొచ్చు మనం. సింపుల్గా తెలియలేదు. అలాగే ఎప్పుడు కాంప్లెక్స్ గా విషయాన్ని ఆలోచించద్దు. చాలా సులువుగానే దేవుడు రాయించడు. బైబిల్ని చాలా సులువుగా అర్థమయ్యేటట్టుగానే రాయించడు. మనం చదవడంలో అటు ఇటు వెళ్ళిపోతాము, కానీ మనం అక్కడే నిల్చుంటే కనుక మనకి సమాధానం పెట్టి వాక్యం మనతో మాట్లాడాలి. ఇప్పుడు ఏ దినాన? ఇది ప్రతి విశ్రాంతి దినము జరిగేది. ఇది పస్కా పండుగకి దీనికి సంబంధం లేదు. ఇంకొకటి అమావాస్యకి దీనికి సంబంధం లేదు. ఓకే, ఇది ప్రతి శనివారము అది కంపల్సరీగా లేవీయులు చేయాల్సిన కార్యం. ఆయన సముఖములో నిత్యము ఆహారము ఉండాలి. అది 6 రోజులు ఉండాలి. 6 రోజులు కొత్త వస్తాయి, పాత్రలు తీసివేయ పడతాయి. మళ్ళీ 6 రోజులు ఉంటాయి, మళ్ళీ నెక్స్ట్ శనివారానికి మళ్ళీ తీసివేయబడతాయి. సో ఆ రకంగా లేవీయులు వాళ్ళు జరిగించే దేవాలయపు క్రమంలో ఒక భాగం ఇది. ఇది ఎప్పుడు చేంజ్ అవుతుందంటే విశ్రాంతి దినాన్న చేంజ్ అవుతుంది. ఓకే, సో వెచ్చని రొట్టెలు పోయే దినం ఏ దినం? విశ్రాంతి దినం. తీసివేయబడి దినం ఏ దినం? ఓకేనా? తీసివేసిన రొట్టెలు ఇచ్చారా? వెచ్చని రొట్టెలు ఇచ్చారా? తీసివేసిన రొట్టెలు ఇచ్చారు. తీసివేసిన రొట్టెలు యాజకులు తినాలి, కానీ రాజాజ్ఞను బట్టి పనికి వెళ్తారు కనుక వాళ్ళు కూడా దాన్ని పూజించారు. అక్కడ యేసుక్రీస్తు వారు పనులలో ఉన్నారు కనుక వాళ్ళు కూడా పూజించే రైట్ ఉంది. ఎవరి పనులు ఉన్నారు? దేవుని పనులు ఉన్నారు కనుక వాళ్ళకి రైట్ ఉంది, పూజించే రైట్ ఉంది. అలాగే దావీదు గారు పనిలో ఉన్నారు కనుక వాళ్ళకి రైట్ ఉంది. ఓకేనా? పనిలో ఉన్నప్పుడు రైట్ ఉంది, పనిలో లేకపోతే రైట్ ఉంది. ఓకే, అది ఎక్కడుందమ్మా రిఫరెన్స్? మార్కు 10:50. మార్కు 10:50. 49:50. అప్పుడు యేసు నిలిచి వారిని పిలువుడని చెప్పగా వారు రొట్టి వారిని పిలిచి ధైర్యము తెచ్చుకొనము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు లెమ్మని వానితో చెప్పి, అంతటా వాడు బట్టలు పారవేసి దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చాను. యేసు, నేను నీకేమి చేయబోతున్నావని వారిని అడుగుగా ఆ గుడ్డివాడు
వారు కూడా నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో నేను అందుకు యేసు నీవు వెళ్ళుము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. ఈ సందర్భంలో గుడ్డివాడికి యేసుక్రీస్తు వారు చూపులు ఇచ్చారు. అయితే యేసుక్రీస్తు వారు ఆ దారిన వెళ్తున్నప్పుడు బిచ్చగాడు ఎవరు వెళ్తున్నారని సమాజాన్ని అడిగినప్పుడు సమాజం ఏమంటారు, నజరేయుడిని యేసు చేస్తున్నారు అన్నప్పుడు బిగ్గరగా కేకలు వేస్తాడు. బిగ్గరగా కేకలు వేస్తాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఆ కేక విని ఆయన తీసుకొని రండి అని సమాజానికి చెప్తారు. ఎవరు చెప్తారు? ఆయన వెళ్ళలేదు, ఆయన తీసుకొని రండి అని ఆయన చుట్టూ ఉన్న సమాజానికి చెప్తారు. అప్పుడు నువ్వు సమాధానంగా ఉండు, ఆయన నిన్ను పిలిచాడు, ధైర్యం తెచ్చుకోను, ఆయన నిన్ను పిలుచున్నాడు లెమ్మని వారితో చెప్పింది. లెమ్మని కానీ ఏం చేశాడు? ఇక్కడ 50 వచనము, అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యోసేపుకు వచ్చాడు. రమ్మని కానీ దేన్ని పారవేసాడని ఉంది? బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు వద్దకు వచ్చాను. ఏ బట్టను పారేసాడు? ఆయన ఎన్నో సంవత్సరాలు కనుక తను అక్కడ ఉండడానికి తెచ్చుకున్న బట్ట ఆయన తెచ్చుకున్న బట్టల బట్ట కదా నువ్వు అన్నావు, ఆయన ఉండడానికి తెచ్చుకున్న బట్టలు అన్నావు. బట్ట ఒకటి తెచ్చుకుంటాడా? ఎన్నో రోజులు ఉండాలనుకున్నప్పుడు అక్కడ బట్టలు ఉంటాయి, బట్ట ఉండదు. అందుకే ఏ బట్టలో పారవేశాడు? ఆయన భిక్షం అడుగుకుంటాడు. భిక్షం అడుక్కోవడానికి ఒకటే తెచ్చుకుంటాడు, అది వేసుకొని అడుగుకుంటాడు బట్ట. ఇంకా అలా అది ఆ గుడ్డివాడు పెంచగాడు కదా, ఆ భిక్ష ఎత్తుకోవడానికి సూచనగా ఉండే పట్ట అనుకుంటాను. ఎందుకంటే అప్పుడు గుడ్డివాడని తెలుసుకోవడానికి కొంత సూచనగా ఉంటుంది కదా ఆ పట్ట అనేది. ఎక్కడ ఉందా? అంటే ఆ టైంలో ఆదాం నేను నమ్మడానికి నాకు ఆధారంగా ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఆ దారిలో వెళ్తూ ఉన్నారని ఆయనకి వినబడింది కదయ్యా. ఇంకా నేను కళ్ళు కనబడగా ఇప్పుడు వరకు భిక్షం ఎత్తుకున్నాను, ఇక యేసుక్రీస్తు వారు నాకు స్వస్థపరుస్తారని ఆ బట్ట అడుకోవాల్సిన బట్ట తీసి పారేసి వెళ్ళాను. అది ఏ బట్ట? తను భిక్షం ఎత్తుకోవడానికి వచ్చిన బట్ట. ఇంకా ఆ జనాలు తీసుకెళ్తారు కదా అండి గుడ్డోని. ఆయనకి ఎలా తెలిసిందని వేసాను. అక్కడ అడిగాడు ఎవరు వెళ్తున్నారు అని అడిగాడు. నజరేయుడిని వేసి వెళ్తున్నాడు అనగానే నాకు స్ట్రైక్ అయింది, నా బిడ్డతనం పోద్ది కదా అని అడుగుతాను. అందుకే కేకలు వేసి ఎవరు జనాలు పట్టించుకోరు కదా, అందుకే ఈయనంత నేనే కేకలు వేసాడు. ఆ కేకలు ఎక్కడికి వెళ్ళి యేసుక్రీస్తు వరకు వెళ్ళి సమాజానికి చెప్పాడు, ఆయన తీసుకురండి. రైట్ మీరు చెప్తున్నా నాకు అర్థమైంది. విశ్వాసం ఉన్నది, విశ్వాసంతో బట్టలు పారవేసింది. ఏ బట్ట పారవేసింది? కనుకున్న పై బట్టలు పారవేస్తాడు. అనుకున్న భయపడ్డ ఏంటి? అంత కాంప్లెక్స్ గా ఆలోచించాల్సిన అవసరం లేదు. అది కూడా లైట్ వేలోనే మనం ఆలోచించాలి. కళ్ళు గుడ్డివాడికి కళ్ళు కనబడడానికి కళ్ళకి కట్టే బట్టను పారేస్తే కళ్ళకు కట్టే బట్ట. ఆల్రెడీ గుడ్డోడు కళ్ళు కడితే కట్టకపోతే సూచనగా సూచనగా. ఇంకా గుడ్డివాడి సందర్భం బైబిల్లో చాలా ఉంది. వాళ్ళకి ఏమైనా కట్టబడ్డాయి అలాంటివి లేదు. ఆడు ఒక గుడ్డివాడి కళ్ళు తెరవగానే యోహాను సువార్తలో వీడు అసలు గుడ్డివాడే కాదా అని అనుమానం వచ్చింది వాళ్ళకి. అంటే వాళ్ళు కరెక్ట్గా చూడలేదు ఎప్పుడూ అండి. కళ్ళు మూసుకొని ఉంటాయి, ఒకసారి కళ్ళు తెస్తే అసలు నిజంగా ఇది గుడ్డోడేనా కాదా అని అనుమానం వచ్చింది. అంటే బట్ట కట్టి ఉందా కట్టి లేదా? గుడ్డివాడికి ఐడెంటిఫికేషన్ ఆయన కళ్ళే ఐడెంటిఫికేషన్, మళ్ళీ దానికి స్పెషల్గా బట్ట అవసరం లేదు. జనాల మధ్యన యేసుక్రీస్తు గారు ఉన్నారు. అంటే ఆయన చుట్టూ ఎవరు ఆవరించున్నారు? ఈయన ఒకవేళ బొట్టు ఊపితే నేను ఉన్నానని బొట్టు ఊపితే మరి ఆడడం ఎందుకు అనిచాడు? ఆయనకి ఒకవేళ కనబడకపోవచ్చు అని చూస్తాను. చూస్తే కనబడిపోతారు కదా, మళ్ళీ ఆరాధన. కానీ ఏది చేరింది? ఊపినది చేరిందా కేక చేరిందా?
చూడండి, ఒకే ప్రశ్నని ఎన్ని కోణాల్లో మనం ఆలోచించడానికి ప్రయత్నం చేస్తాం. ఇన్ని మన మైండ్లోకి వచ్చేయాలి. ఎలా ఇలాగైతే అలాగా, ఇలాగైతే అలాగా అని మనం అన్ని కోణాల్లోని ఆలోచించాలి. ఇంకా ఎవరున్నారు? ప్రారంభం నుంచి చూస్తే కనబడుతుంది. ఆయనకి దారిలో బట్ట వేయడానికి అని చెప్పవచ్చు కదా. అంటే అక్కడ తర్వాత కార్యక్రమం అనేది ఓకే, అర్థమైంది. కానీ తర్వాత జరిగిన ఇప్పుడు పరిచయడా పారేసాడా? ఇప్పుడు మనం ఎలా చదవాలి అన్నది, ఇప్పుడు ఆ రోజు బట్టలు పరిచర్య అని ఉంది. అది ఈ పరిచయానికి నేను సంబంధం మామూలుగా చెప్తాను, మనం ఎలా ఆలోచించాలి. బట్టనే పారవేసాను అన్నాడు, పరిచయం అన్నాడు. ఆ చిన్న తేడా మనం గుర్తించాలి. ఆ యేసుక్రీస్తు వారి గాడిని ఎక్కినప్పుడు బట్టలు ఆయన ముందు పరిచయం. రాజు హోసన్న హోసన్న ఈయనే ఇజ్రాయేలులకు రాజు అని ఆ రోజు ఆయన అభిషేకం జరిగింది. చాలా చిన్నది, దీనికి ఎంత టైం తీసుకున్నారు. అన్న యాక్చువల్లీ మనం చుట్టూ చూస్తున్నప్పుడు పిక్చర్ దగ్గర కానీ ఇప్పటిలాంటి తప్పుకుంటుంటారు ఎక్కువగా. ఇప్పట్లాంటి తప్పుకుంటారు. మన చుట్టూ ఉండేది యాక్చువల్ అవే వస్తున్నారు. అదేమంటారు ఇప్పుడనేది తప్పుకుంటారు. అయితే అదే పాడేసి ఉండాలి. దాని గురించి మనకి అంత అవసరం లేదు ఏమన్నా చెప్తాను. అక్కడ ఇద్దరు మిగతా సందర్భాలను మనం పరిశీలిస్తాం. అందులో ఇక్కడ విశ్వాసాన్ని ఇంకా హైప్ చేయడానికి, తెలియపరచడానికి పవన్ గారు ప్రేమంత మార్గం పేరు చేశారు. ఇద్దరు స్వస్థపరచబడ్డారు. ఈయన సెపరేట్, అంటే ఏ బట్ట అన్న దాని గురించి చెప్పట్లేదు. ఇద్దరిలో ఫెయిత్ నాకు ఉంది అంటే వెళ్ళాను, అంటే బట్ట గురించి అయితే నేను ఆలోచించలేదు. అంటే అక్కడ స్వస్థపరచబడ్డారని మిగతా మతేశ్వర కానీ సోదరి నాకు విశ్వాసం ఉందని నా ముందుగా క్యాటర్ వేయడం కానీ సపరేట్గా మార్క్ గారు ఈమెయిల్ ప్రస్తావించారు. దీనిలో ఉన్న స్పెషాలిటీ కూడా తెలియజేయడానికి కొన్ని విషయాలు అర్థం కావాలంటే ఖచ్చితంగా మనం పరిసరాలను, మన చుట్టూ ఉన్న పరిసరాలను అర్థం చేసుకోవాలి. లాస్ట్ టైం మనం ఒక ప్రశ్న వేసాం, ఆకాశ పక్షులు ఎక్కడ నుండి వస్తాయని చెప్పాం. అది భూమి నుండి వచ్చాయా, జలాల నుండి వచ్చాయా అన్నది మనకి ఫ్లైట్ ఎలగదు. అప్పుడు మనం కొద్దిగా పరిసరాలు గమనించాం. ఏ ప్లేసెస్ని ఈ బర్డ్స్ అనేది చూస్ చేసుకుంటాయి, దాన్ని బట్టి ఆ ప్లేస్ ఎలాంటిది, అది డ్రై ప్లేసా, పూర్తిగా నీళ్ళు ఉన్నదా, లేకపోతే వెట్ ప్లేసా, దీన్ని మనం గమనించగలిగినప్పుడే మనకు దానికి సరైన సమాధానం అనేది వస్తుంది. అలాగే ఈ విషయంలో కూడా మనం పరిసరాలు, ఒక గుడ్డివాడు ఎలా అడుక్కుంటున్నాడు అన్నది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. గుడ్డివాడు ఎప్పుడు చూడలేదా? రీసెంట్గా ఎవరు తిరగట్లేదు అనుకుంటారు. ఇంతకుముందు గుడుల దగ్గర ఉండేవారు, లేకపోతే ఒకరిని తోడు తీసుకొని వచ్చేవారు. ఇప్పుడు ఎవరు రావట్లేదు కదా. కనుక మనకి వాళ్ళని చూడగానే ఒక ఐడియా వస్తుంది. ఏంటి ఐడియా అంటే, గుడ్డివాడికి తనకి ఏమో కనబడుతుందా? కనబడినోడైతే ఏం చేస్తాడు? ఒక కాలు పోయింది, చేయి పోయింది, అలాంటి ఏం చేస్తాడు? అడుక్కోవాలంటే ఏం చేస్తాడు? చేయి చేస్తాడా లేదా? చేయి చేస్తాడా? ఎవరైనా వెళ్తూ ఉంటే వాళ్ళని చూసి చేయి చేస్తాడు. మరి గుడ్డివాడికి ఎవరు వెళ్తున్నారో తెలుసా? కానీ గుడ్డివాడిని చూడగానే వీళ్ళు ఏమనుకుంటారు? వాడి గుడ్డివాడు కనుక వాడికి సహాయం చేయాలని డబ్బులు వేస్తారు. డబ్బులు చేతికి ఇవ్వచ్చు, లేకపోతే కిందన పడేవచ్చు. కొంతమంది ఉంటారు చేతికి పడేస్తారు. ఓకేనా? ఇప్పుడు ఈ పడేసినవి ఈ గుడ్డివాడికి ఇక్కడ ఉన్నాయని అలా తెలుసు. గుడ్డివాడికి ఇక్కడ ఉన్నాయని వాడికి అలా తెలుసు. వాడి కింద ఒక క్లాత్ పట్టుకుంటే క్లాత్ లాగా లేకపోతే సత్తా రావచ్చు. కనుక ఆడి ఒంటి మీదకి ఒక బట్ట ఉంటుంది, ఆ బట్ట నుండి కొద్ది ముందుకి ఆ బట్ట వెళ్తుంది. ఎందుకంటే ఆడు ఏదైనా మెజర్ చేసుకోవాలనుకుంటే ఆ బట్ట కోణాలను బట్టి మెజర్ చేసుకుంటాడు. ఓకేనా? ఇప్పుడు ఎవరైనా వేస్తే ఎక్కడ వేస్తారు చెప్పండి?
ఎక్కడ వేస్తారు? ఇప్పుడు అవన్నీ కూడబెట్టుకుని అక్కడ ఏం చేస్తాడు? ఆ అంచులు రెండు తీసుకుంటాడు. అర్థమైందా? అప్పుడు అవన్నీ ఎక్కడ పడతాయి? ఆడ ఒళ్ళో పడతాయి. లేదా ఇంకొక పొజిషన్ ఉంటుంది, ఇక్కడ ఇలాగ గుడ్డ కట్టుకొని ఇలాగ తీసుకుని ఉంటారు తెలుసా? అర్థమైందా? అప్పుడు ఇలా పెట్టారు అనుకోండి, అప్పుడు ఎందుకు వేస్తారు? అందులో వేస్తారు. ఇది కన్నా కూర్చున్నాడు కనుక దిగులు లేచినట్టు కూర్చున్నాడు అంటే ఇప్పుడు బట్టని ఎలాగ సర్దుకున్నాడు? తన మీదకు వచ్చేటట్టుగా కొద్దిగా రోడ్డు మీద వెళ్ళేటట్టుగా బట్టని సర్దుకున్నాడు. ఇప్పుడు ఎవరైనా వేస్తే ఎక్కడ వేస్తారో? బట్ట మీద వేస్తారు. ఎప్పుడైనా చూడండి మీరు, గుడ్డువారికి ఏముండదు, గుడ్డువారు అడుక్కునేటప్పుడు వాళ్ళ ముందు బట్ట ఉంటుంది. వాడికి ఆ కోణాలే కనబడితే మనం కూడా ఆ కోణాల్లోనే వేయాలి. అదే వాటి లిమిట్. ఇంకెక్కడ కడుక్కోలేడు కదా, ఎక్కడ వేసారండి? ఎక్కడ వేసారని చూడొచ్చు, ఆ బట్ట మీద వేస్తారు. సో ఆ బట్టని వేసేసుకుంటారు. ఇప్పుడు యేసు పిలిచాడు అనగానే మొదట ఏం పారేశాడు? తర్వాత ఏం చేశాడు? దిక్కులు వేసాడు. అంటే లెగక ముందే ఏం పారేశాడు? బట్టను పారేశాడు. విశ్వాసం ఎంత గొప్పదో ఇప్పుడు చెప్తాను. బట్టను పారేశాడు. ఏ బట్టను పారేశాడు? తాను అడుక్కోవడానికి వాడుతున్న బట్టను పారేశాడు. ఎందుకు పారేశాడు? ఏమని నమ్ముతున్నాడు? యేసు తనకు పళ్ళు ఇస్తాడు, ఇక నేను పళ్ళు చూపు పొందుతాను, ఇక నాకు అడుక్కోవాల్సిన పని లేదు. ఎంత విశ్వాసం! అర్థమైందా? బట్టను ముందు పారేశాడంటే ఆయన మీద ఏమున్నదని అర్థమవుతుంది? బట్ట ఉన్నదని అర్థమవుతుంది. అందుకే బట్టను పారవేసి ఆయన దిక్కున లేచి ఇంకా ఇంకొకసారి వెనక్కి తిరిగే అవకాశమే లేదు. యేసుక్రీస్తు నాకు పళ్ళు ఇస్తాడు కనుక బట్టను పారేసి ఆయన ముందుకి వెళ్ళిపోయాడు. ఇక్కడ విశ్వాసం ఏంటి అంటే ఆ బట్టను పారేయడంలోనే ఆయన విశ్వాసము కనపడదు. మళ్ళీ నేను ఈ పొజిషన్లో ఉండాల్సిన అవసరత నాకు లేదు. అత్యంతరం లేక నేను బట్ట పెట్టి అడుగుకున్నాను. ఇప్పుడు యేసు పళ్ళు ఇచ్చేస్తే నాకు ఆడుకునే పని లేదు. అంత గొప్ప విశ్వాసం ఉంది కనుకనే యేసుక్రీస్తు ఏమన్నా మీ విశ్వాసం నిన్ను స్వస్థపరచను అని అన్నాడు. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచినట్టు చెప్పిన వెంటనే వాడి త్రోవను ఆయన వెంట చూపు పొంది ఏ బట్ట? అర్థమైందా? బట్ట ఏంటో? ఏ బట్ట? తన రేంజ్ని, తను కూర్చుని ఆ రేంజ్ని, తను అడుక్కునే రేంజ్ని నిర్ణయించింది. ఆ కోణాలు తన చేతికి అందుతాయి. అలా చేతితో ఎత్తేసుకుంటాడు. వెంటనే లెగిసి సర్దుకోవాలంటే ఏం చేయాలంటే చెప్పండి. మరుడు వెంటనే లేచి సర్దుకొని వెళ్ళిపోవాలి. ఏం చేయాలి? ఆ బట్టను తీసేసుకోవాలి. ఆ బట్ట అందుబాటులో ఉంటుంది. ఆ బట్టను తీసేసుకోవాలి, కలెక్ట్ చేసుకొని మూట కొట్టుకొని వెళ్ళిపోతాడు. అర్థమైందా? ఆ బట్టనే పడేసాడు. ఆ బట్టతో ఇక నాకు పని ఓకేనా? విశ్వాసం గొప్పదా? లేదా బట్టను దాచుకుని ఏసు దగ్గరికి వెళ్ళాడు. ఏసు దగ్గరికి వెళ్తే విశ్వాసం లేనట్టు. కానీ ఎంత విశ్వాసం అంటే నాకు అడుక్కోవాల్సిన పని కూడా లేదు, నాకు పళ్ళు వచ్చేస్తే అంత గొప్ప విశ్వాసాన్ని యేసుక్రీస్తు దగ్గర అనుకోవచ్చు. ఓకేనా? అర్థమైందా? అర్థం కదా? ఇది ఎలా అర్థమవుతుంది? పరిసరాలను మనం చూస్తున్నప్పుడు, వాళ్ళ పొజిషన్ మనం చూస్తున్నప్పుడు మనకి అర్థమవుతుంది. ఓకే, కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ ఏంటంటే యోహాను సువార్త. మీరు రాసుకుంటున్నారని నేను నమ్ముతున్నాను. కనుక బట్టని పారేసాడు కానీ పర్లేదు. ఓకేనా? బట్టను పారేసాడు కానీ పరచలేదు. కనుక కరెక్ట్గా మనం వర్డింగ్ చదవాలి. ఏమున్నది అక్కడ, ఏం వర్డ్ వాడాడు అనేది చదవాలి. లూకాసు వార్త యోహాను 20:7 నారబట్టలు పడినటువంటి ఆయన తల రుమాలు నారబట్టల యొక్క ఉండక వేరుగా ఒక చోట చుట్టి పెట్టి నుండి చూసాను. ఎవరు చూసారు ఇది? యోహాను, పేతురు. యేసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుడును వీళ్ళిద్దరూ సమాధి దగ్గరికి వచ్చారు. సమాధి దగ్గరికి వచ్చి లోపలికి చూసినప్పుడు
వంగి నారబట్టలు పడి ఉన్నట్టు చూసిన ద్వారా అతను సమాధిలో ప్రవేశించలేదు. అతను సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడినట్టు ఆయన తల రుమాలు నారబట్టలు ఉండగా వేరుగా ఉన్న చోట చూసినప్పుడు మొదటి సమాధి ఎందుకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మాను. ఏం నమ్మాడు ఆయన మృతుల్లో నుండి లేచినాడు. ఆయన? మృతుల్లో నుండి లేచినాడు. ఏం నమ్మాడండి? ఆ, అగత్యం అగత్యమని నమ్ముతున్నాడు. ఏం నమ్మాడు? ప్రశ్న ఏంటంటే దాన్ని ఎవరు చుట్టుపెట్టారు? అది చక్కగా ఎలా ఉందంట? చుట్టి పెట్టి చుట్టి పెట్టి ఉండుటే సూచన. చూచారు, బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత నమ్మేను అని ఉంది. ఏ నమ్మారు? తిరిగి లేచాడను. మరి కిందనే నువ్వు అన్నదానికి కౌంటర్ వస్తుంది. మృతుల్లో నుండి లేచి అగత్యమని లేఖనం వారి ఇంట్లో గ్రహింపరైది. ఏది నమ్మాడు మరి? ఏది నమ్మాడమ్మా? మరి చెప్పేదాన్ని మైక్ శౌర్య. అందుకే మనం చదువుతున్నప్పుడు చాలా జాగ్రత్తలు. మీలాగే నేను కూడా అలాగే చదివాను. నమ్మిన అనగానే అమ్మ అయితే మృతుల పునరుద్ధానం నమ్మినట్టున్నాడు అని తన కిందకి వెళ్ళగానే గాలి తీసినట్టు అయిపోయింది. అంటే ఆయన ఏది నమ్మాడు? ఆయన ఏది నమ్మాడు? ఎత్తుకెళ్ళిపోయారు అన్నది నమ్ముతున్నారు. అందుకే మగ్ధులని మరి వచ్చి ఏమన్నది? నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని వెళ్ళిపోయారు, అందుకే నా ప్రభు ఎక్కడున్నాడో చెప్పండి, ఆయన నేను తీసుకెళ్ళిపోతాను అన్నాడు కదా. అంటే నమ్మారు. ఏది నమ్మారు? మృతుల్లో లేచాడు అన్నది నమ్మలేదు. అది లేవలేదు, ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు అన్నది నమ్ముతున్నారు. అయితే చూచి నమ్మాను అన్నాడు. దేని నమ్మారంటే పునరుద్ధానం జరగలేదు అన్నది నమ్మారు. కానీ ఏది నమ్మడానికి వీలుగా లోపల ఉన్నది అంటే ఆయన తల రుమాలు చుట్టి పెట్టి. ఎవరు చుట్టి పెట్టారు? ఎవరిని ఎత్తుకెళ్ళిపోయారు అనుకోండి, కంగారులో ఉంటారా నిదానంగా ఉంటారు? ఆలోచన. ఇప్పుడు దొంగతనం చేయాలంట మనం, కరెక్ట్గా ఉంది. ఎవరు చూడకుండా దాన్ని ఎత్తుకెళ్ళిపోయారంటే ఫాస్ట్గా చేస్తామా, లేకపోతే మెల్లిగా నిదానించి నడుచుకొని వచ్చి తీసుకెళ్తాం? చాలా ఫాస్ట్గా చేస్తాం కదా. ఇప్పుడు ఎత్తుకెళ్ళిపోయినాడు నారబట్టలతో సహా వ్యక్తిని ఎత్తుకుని వెళ్ళిపోవాలి. బాగా ఆలోచించండి. ఎత్తుకెళ్ళిపోవాలనుకున్నాడు నారబట్టలతో సహా. ఆయనకి ఏమున్నా అనవసరం. ఆయన ఏమైనా చేయాలి? అర్జెంటుగా తీసుకుని వెళ్ళిపోవాలి. మరి తీసుకుని వెళ్ళిపోకుండా నారబట్టలు ఎత్తి కాసేపు అక్కడ వెయిట్ చేసి తర్వాత రుమాలు అక్కడ మడత పెట్టి అక్కడ పెడతారా? ఇప్పుడు సందర్భాన్ని ఎలా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎత్తుకెళ్ళిపోయాడు, ఆ పని చెయ్యడు. అంతే కదా. నారబట్టలు ఒక దగ్గర ఒకళ్ళు ఇప్పించాడు అనుకోండి, ఒకే దగ్గర అన్నీ ఉంటాయి. ఒకటి ఒక చోట, ఒకటి ఇంకొక చోట ఉండే ఆస్కారమే లేదు. ఓకేనా? నాకు ఎత్తుకెళ్ళిపోయాడు అన్నది నమ్మితే కనుక ఎత్తుకెళ్ళిపోయినాడు ఇప్పాల్సినంత టైం వాడికి ఉండదు, ఫాస్ట్గా చేసేస్తారు ఏదైనా. మరి నారబట్టలు ఇప్పున్నాయంట, అది చుట్టి పెట్టి ఉందంట. వీళ్ళు ఏమని నమ్ముతున్నారు? ఎత్తుకెళ్ళిపోయాడు నమ్ముతున్నారు. ఇంతకీ ఎవరు ఇప్పారు? ఎవరు చుట్టి పక్కన పెట్టారు? అంటే అప్పుడు పరిచయంలో యేసుక్రీస్తు వారు పునరుద్ధానం జరగదని నమ్మేవారు కదయ్యా. సో యేసుక్రీస్తు వారు లేచారు, తిరిగి లేచారు. కానీ వాళ్ళు ఎలా అయితే రూమర్స్ పుట్టించాలనుకున్నారంటే ఆయన లేవలేదు, ఆయన శిష్యులే ఎవరో వచ్చి ఆయన ఇలాగా బట్టలన్నీ ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయారు అనుకోవాలని వాళ్ళే ఆ పని చేసి ఉండొచ్చు అని నేను ఎప్పుడు అనుకుంటున్నా ఆ ప్లాన్? ఇప్పుడు ఆయన ముందా తర్వాత? లేచిన తర్వాత. ఇప్పుడు మనం ఏది మాట్లాడుతున్నాం? ఆయన సమాధిలో ఇప్పుడు వాళ్ళు ఏది చెప్తున్నారు, ఓకే. అది ఎప్పుడు మాట్లాడుకున్నారు? వాళ్ళ చేతులు దాటిపోయిన తర్వాత కదలుతున్నారు. చేతులు దాటిపోయిన తర్వాత కదలుతున్నారు. అంటే సమాధిలో తెచ్చింది ఎవరు? సమాధిలో వేసి లేపింది ఎవరు? దోతలు ఎక్కడి నుండి శిష్యులతో మాట్లాడుతున్నాయి? ఇవన్నీ మనం ఆలోచించాలి. వాళ్ళు ఏది చెప్పుకుంటారు, వాళ్ళు చేశారని నమ్ముతాం. మనం అయితే ఎత్తుకెళ్ళిపోయారా? వేసుకోండి.
లేచారు కదా, ఆయన లేచారు అన్నప్పుడు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? శిష్యులు అయితే ఎత్తుకెళ్ళిపోయారు అన్నది నమ్ముతున్నారు, శిష్యులు బలంగా ఆయన ఎత్తుకెళ్ళిపోయారు అన్నది నమ్ముతున్నారు. అంటే ఇది దేనికి ఆస్కారం లేదు, పునరుత్థానం పొందాడు అన్నదానికి ఆస్కారం లేకుండా పోయింది. మరి శిష్యులు కూడా నమ్మాలి అన్న ఉద్దేశంతో ఇక్కడ ఏమైనా ఎవరైనా చేశారా? శిష్యులు కూడా నమ్మాలనడానికి ఆయన లేచిన తర్వాత బట్టలు చుట్టబెట్టి ఎవరు యేసు ప్రభు యేసు ప్రభువు పెట్టారు. మీరు అన్నట్టు ఎవరన్నా దొంగతనం చేసుకుని వెళ్ళిపోవాలంటే అంత కంగారులో అంత నీట్గా పెట్టి యేసు ప్రభువు పెట్టారు అంటారు. ఇంకెవరు? లోకసువార్త 16వ అధ్యాయం 5వ వచనంలో అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకొని ఉన్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చొని ఉండేది చూసి మిగిలిన కలవరపడ్డాడు. అంటే సమాధిలో ఇద్దరు దేవదూతలు ఉన్నారు కదా, వాళ్ళు చుట్టూ ఉండవచ్చు అని అన్నారు. వాళ్ళ చుట్టి ఉండవచ్చు. ఎందుకంటే వాళ్ళే కదా మరి ఎక్కువ తెలియజేశారు, మీరు సజీవుడైన వాడిని మృతులు ఎందుకు కూర్చున్నారు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన మీకంటే ముందుగా గదిలోకి వెళ్తానని వాళ్ళే చెప్పారు. అందుకే వాళ్ళే కూర్చున్నారు, ఆయన కూడా రైట్ సైడ్ లో కూర్చున్నాడని మెన్షన్ చేయడం వల్ల ఆయన చుట్టూ ఉండొచ్చు. ఇప్పుడు వాడు చెప్తారు ఎవిడెన్స్ ట్యాంపర్ చేయడం అనేది విన్నారు కదా. దోతలు వచ్చి పెట్టే అంటే అది ఏంటో తెలుసా? ట్యాంపరింగ్ అవుతుంది. అంటే నువ్వు అన్నదాన్ని బట్టి నేను చెప్తున్నాను, మామూలుగా మీకు అర్థం కాడానికి. ఆయనే లేచాడు అన్నది పక్కాగా మనం నమ్మి తీరాలి అంటే దాన్ని ఎవరు ఏమి టచ్ చేయకూడదు. ఆయనే లేచాడు, మీరు పక్కాగా నమ్మాలి, శిష్యులు కూడా నమ్మాలి. అంటే అక్కడ పరిసరాలని ఎవరు ముట్టుకున్నారంటే దాని అర్థం ఏంటి? ఎవరు మ్యానిపులేట్ చేశారని. ఇప్పుడు దేవదూతలు వచ్చి అలా కదిపోయారంటే ఇప్పుడు ఎవరు మ్యానిపులేట్ చేశారు? దేవదూతలు మ్యానిపులేట్ చేశారు. అందుకే ఆయన నిజంగా పునరుద్ధరణ అవ్వలేదు, ఆయన ఎత్తుకెళ్ళిపోవడానికి ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు అన్నమాట వస్తుంది. కనుక మనం అన్ని కోణాల్లోనే ఆలోచించాలి. ఎందుకు ఎవరు చుట్టు పెట్టారు? మనోడు చెప్పాడు యేసు ప్రభువు వారే చుట్టు పెట్టారు. ఇంకెవరు ఏమని చెప్తారు? ఇంకెవరైనా ఏమని చెప్తారు? శిష్యులు లోపలికి వచ్చారు, సమాధి లోపలికి వచ్చారు. దేవదూతలు ఏం చూడమంటారు? ఇదిగో సమాధి చూడండి, ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్లుగానే ఆయన లెగిసిపోయాడు, మీకంటే ముందుగా గలిలీకు వెళ్తారని చెప్పాడు కదా, మీరు కూడా వెళ్ళండి. దేవదూతలు ఇక్కడ చూడండి అని అంటే కదిపి చెప్తేనే కదపకుండా చెప్తారు. ఇక్కడ చూడండి అని అంటారంటే ట్యాంపర్ చేసే చేయలేదు, అలాగే ఉన్న యాస్టీస్గా ఉంది. నారబట్టలు ఒక దగ్గర ఉన్నాయి, తల రుమాలు ఒక చోట చుట్టి పెట్టి ఉంది. ఇలా ఉండడానికి ఏంటి కారణం అని అంటే శిష్యులు లోపలికి వచ్చారు. లోపలికి వచ్చిన తర్వాత సిచ్యువేషన్ చూశారు. దేవదూతలు కూడా ఆ సిచ్యువేషన్ చూడమంటున్నాయి. చూసి ఏది నమ్మాలని అనుకుంటున్నాయి దేవదూతలు? ఆయన లేచాడు అన్నది నమ్మటం. కానీ లోపలికి వచ్చిన తర్వాత శిష్యులు దేన్ని నమ్ముతారు? ఎవరు ఎత్తుకెళ్ళిపోయారండి? ఎత్తుకెళ్ళిపోయాడు పక్కన పెట్టి చక్కగా నీటితో పెట్టేస్తాడా? వెళ్ళడు. ఇది సమాధిలోకి ఎంటర్ అవ్వగానే తన శిష్యులు నేను పునరుద్ధానుడు అయ్యాడన్న విషయం నమ్మాలని యేసు లేచిన వెంటనే నారబట్టలు ఎక్కున్నాడు. లేచిన తర్వాత చెయ్యి ఫ్రీ అయిపోతాయి కదా. ఇప్పుడు ఫ్రీ అయిపోయిన తర్వాత నడాలంటే ఏం చేయాలి? ముఖానికి కట్టుకున్న రుమాల్ని తీయాలి కదా. ఇప్పుడు తీసి వేరొక చోట ఉన్నానంటే ఆయన ఏమి చేశాడు అనమాట? లోపల నడిచాడు, దానిని చక్కగా మడత పెట్టి పెట్టాడు. ఇది చూసి ఎవరు ఏమి నమ్మాలి? ఇవి ఎవిడెన్సెస్. ఎవరు ఎవిడెన్సెస్? యేసు క్రీస్తు వారు పెట్టిన ఎవిడెన్సెస్. నేను పునరుద్ధానుడే లేచాను అన్నది ఎవిడెన్స్ అక్కడ పెట్టాడు. ఆ ఎవిడెన్స్ ని శిష్యులు చూసి ఏమనుకున్నారంటే ఎత్తుకెళ్ళిపోయారు అనుకున్నారు. కానీ ఎత్తుకెళ్ళిపోయారు అన్నది నమ్మడం కాదు, ఆయన లేచాడు అన్నది నమ్మాలని యేసు అక్కడ వాటిని పెట్టాడు.
యేసుక్రీస్తు. అర్థమవుతుందా? అర్థం కాలేదు. దేవదూతలు చూడండి అంటనే ఏం చూడాలి? మీరు తారుమారు చేస్తే ఇంకేం చూడడానికి ఉంది కదా. ట్యాంపర్ చేసిన తర్వాత ఇంకేం చూడడానికి ఉంది. కానీ ట్యాంపర్ చేయకుండానే ఉన్నవి ఉన్నట్టుగా దేవదూతలు ఏం చూపెడుతున్నాయంటే యేసు పునరుద్ధారుడైన విషయాన్ని మీరు గుర్తించండి అని ఉన్న పరిసరాలను చూపెడుతున్నాయి. ఆయన సమాధిలో లేడు, ఖాళీగా ఉంది. ఆయన నారబట్టలు చుట్టి నారబెట్టుకున్న అక్కడ ఉడి పడుకున్న ఆయన తల రుమాలు ఒక దగ్గర చుట్టి పెట్టి ఉంది. దీని అన్నింటిని బట్టి ఏం అర్థం చేసుకోవాలి? ఆయన తెగించాడు. ఆయన తన రూపాలు తానే ఇప్పుకున్నాడు. దానిని చుట్టూ వేరొక చోట పెట్టాడు. లేచి నడిచాడు కదా దాని అర్థం. లేచాడు, నడిచాడు అందుకే దాని అర్థం. తర్వాత సమాధిలో తిరగబడింది, ఆయన బయటికి వచ్చేసాడు. ఇది విట్నెస్ ఎవరు చెప్తున్నారు? దేవదూతలు చెప్తున్నారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? వీటన్నింటినీ చూసి ఏమని చెప్పాలి? ఎత్తుకెళ్ళిపోయారని చెప్పాలా? పునరుద్ధరణ అయ్యాడని చెప్పాలా? పునరుద్ధరుడు అయ్యాడని చెప్పాలి. కానీ యోహాను గారు ఏం చేశారు? యోహాను పేతురు వెళ్ళి ఎక్కడది రిఫరెన్స్ 8వ వచనం, నారబట్టలు పడి ఉండేటివి ఆయన తలరుమాలు నారబట్టల యొక్క ఉండక వేరుగా ఒక చోట చుట్టి పెట్టి ఉండేటివి చూచెను. ఎవిడెన్సెస్ చూశారు. అప్పుడు మొదట సమాజకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మాను. ఏది నమ్మాలని ప్రభువు పెడితే ఏది నమ్మాడు? నేను లెగిచానని చెప్పడానికి ప్రభువు పెడితే దాన్ని ఎలా అర్థం చేసుకున్నాడు? ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు అని అర్థం చేసుకున్నాడు. తర్వాత వాపోతున్నాడు, అదే శిష్యుడు వాపోతున్నాడు. ఎవరి 8. అప్పుడు మొదటి సమాజంలోకి వచ్చిన శిష్యుడు లోపలికి పోయి చూసి నమ్మెను. ఆయన మృతుల్లోండి లేచిన అగత్యమును లేఖనము వారింకను గ్రహింప రైరి. తన గురించి తానే రాసుకుంటున్నాడు. ఎవరి గురించి ఎవరు రాసుకుంటారు? యోహాను గారిని గురించి యోహాను గారే రాసుకున్నారు. మేము అప్పటికీ ఇంకా లేఖనాలను మేము పూర్తిగా గ్రహించలేదు, మేము ఎత్తుకెళ్ళిపోయి అనుకుంటున్నాం. కానీ అవన్నీ చూస్తుంటే ఎవిడెన్సెస్ ఎవరు లేచారు? యేసు లేచి స్వయాన తానే లేచి రుమాలు ఇప్పి రుమాలు చుట్టి ఒక దగ్గర పెట్టాడు. దీన్ని ఎవ్వరు ట్యాంపర్ చేయలేదు. ఉన్నట్టుగానే ఆయనే రాస్తున్నాడు. ఆయన అంటున్నాడు నేను నమ్మలేదు అంటున్నాడు. లేఖన ఇలా ఉన్నది కానీ నేను ఆ రోజుకి గ్రహించలేదు అంటున్నాడు. అంటే ఎవరు పెట్టారు? శిష్యులు ఆయన పునరుద్ధానాన్ని నమ్మడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారే నారబట్టలు ఇప్పుకొని అక్కడ నుండి కాస్త నడిచి తన రుమాలు ఇప్పుకొని దాన్ని మడత పెట్టి పెట్టారు. ఇవి ఎవిడెన్సెస్, ప్రూఫ్. దీన్ని చూసిన వారు ఆయన పునరుద్ధారుడైన విషయము నమ్మాలి. అదే దేవదూతలు కూడా చూపెడతారు. అంటే చూడండి, సమాధి ఖాళీగా ఉంది, ఆయన లేచిపోయాడు. అదే తారుమారు చేసి రండి చూడండి అని చెప్తే అది అబద్ధం అవుతుంది. అర్థమవుతుందా? ఎవరైనా ముందు వచ్చి తారుమారు చేసిన తర్వాత దిగుబడి చూడండి అంటే నువ్వు చేసిన తర్వాత ఇంకేముందా కూడా ఏమీ లేదు చూడడానికి. దేవదూతలు వచ్చింది అందుకు కాదు కదా. దేవదూతలు వచ్చింది శిష్యులు బలపరచడానికి, ప్రభు అయిన యేసు పునరుద్ధారుడని చెప్పడానికి అన్నప్పుడు పరిసరాలను ఏమి ముట్టుకోవాలి. వచ్చి చూపెడుతున్నాయి, సమాధి ఖాళీగా ఉంది, చక్కగా చూడండి, ఆయన లెగిచాడు, మీకు చెప్పినట్టుగానే ఆయన ధరలేక ముందుగానే వెళ్తున్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఈ స్థితిలోనికి మీరు రావాలి. అర్థమైందా? ఎందుకంటే కథ ఏమన్నా అర్థమైందా? చేతులెత్తండి. ఏ రోజులో మనకు పూర్తిగా వాక్యం వచ్చింది కనుక పునరుద్ధానం ఉండదని మనం నమ్మేస్తాం. కానీ ఆ రోజు శిష్యులకి ఏముంది? పునరుద్ధానం జరిగిందని చెప్పడానికి ఏముంది? కూర్చోండి, లేఖనాలు ఉన్నాయి. ఈ రోజు లేఖనాలు ఉన్నాయి, నెరవేరడం అన్నింటినీ మనం కూలంకషంగా చర్చించి ఓకే అనుకుంటున్నాం. కానీ వాళ్ళకి ఏముంది? వాళ్ళకి పునరుద్ధానం అవుతాడన్న దానికి క్లూ ఏముంది? సో ప్రభు ఈ క్లూస్ని పెట్టాడు. నేను నిరీక్షను అనేది మీరు గ్రహించాను. అందుకే తర్వాత గ్రహించాడు కనుక ఇవన్నింటినీ గ్రంథస్థం ఆయన చేశాడు. ఇక పలానా వేరే ఉన్నాయి, పలానా వేరే ఉన్నాయి, మీరు నమ్మలేదు. కానీ ప్రభు వేరే నమ్మడానికి వీటిని పెట్టాడు. ఓకే, ఇక్కడికి ఈ మార్నింగ్ సెషన్ మనం క్లోజ్ చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తర్వాత మనం భోజనానికి వెళ్ళి బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్ళీ మధ్యాహ్నం సెషన్లో మళ్ళీ కలుసుకుందాం. మౌలికలుగా ప్రేమించిన తర్వాత మధ్యాహ్న కాల సమయంలో మీ తండ్రిని పిలిచిన వాగ్దాన్ని పంపించిన ప్రాణాలు దేవని పిల్లలకు వారి మనసులకు అర్థమయ్యే రీతిలోనే
చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నట్టు వారి గ్రహింపును వచ్చేటప్పుడు సహాయం చేసింది. వారి మట్టుకు వారు గమనించి గ్రహించి గుణపడగలిగే భాగ్యాన్ని నిపుణులైన వారికి దయచేయమని, ఈ విద్య అంటే ఈ టూల్స్ అనేవి వారి జీవితంలో వారికి బైబిల్ చదవడానికి ఉపయోగపడుతుంది సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు తదుపరి సెక్షన్లో కూడా మీరే తోడుగా ఉన్నారు. మీ అమూల్యమైన మాటలు మరియు మీ పిల్లలకు నేర్పించుకొని మమ్మల్ని సాధారణంలో వరకు మీరే మనం పొందమని మాకంతా పట్టుకోవడం మీకు ఆలోచిస్తాం. మరి ఆహార విషయంలో కూడా మీరు తోడుగా ఉండండి. ఎటువంటి అనారోగ్య పరిస్థితులు తటస్థించకుండా ఆహారము ఆరోగ్యాన్ని ఇచ్చి తరగతిలో కూర్చునే బలాన్ని శక్తిని వారు అనుగ్రహించుకుంటే సహాయం చేస్తాం. ప్రభుని యేసు క్రీస్తు రక్షణ నామములో ప్రార్థన మరియు